వెల్కమ్ ఛానల్. ఇప్పుడు మనకు రేషన్ కార్డ్ అనేది ఎంత ప్రామాణికమైందంటే అది లేకపోతే ఎలాంటి పథకాలకు మనం వర్తించాం. అది ఉంటే మాత్రమే పథకాలకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీకి అప్లై చేసుకోవాలన్నా కంపల్సరీగా రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులకు జారీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను విడుదల చేయడానికి అధికారులు ప్రకటనల ప్రకారం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మే 15 తర్వాత అయితే ప్రారంభం కానుంది. జనాభాలోని నిర్దిష్ట విభాగాలపై ప్రభావం చూపే అర్హత ప్రమాణాలతో గణనీయమైన మలుపు అయితే ఉంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్ల యజమానులు మరియు గృహ యజమానులు వంటి నిర్దిష్ట కేటగిరీల కిందకు వచ్చే వ్యక్తులకు కొత్త రేషన్ కార్డు జారీ నుండి మినహాయింపు ఉండొచ్చనైతే విశ్వసనీయంగా సూచించబడింది. సంక్షేమ పంపిణీ